గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జేసీ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు లోనవుతూ పెట్రోల్ బంకుల వద్ద అధిక సంఖ్యలో చేరుతున్నారని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని జేసీ చెప్పారు. డీజిల్, పెట్రోల్ కొరతపై సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 7780675354 సమాచారం ఇవ్వాలన్నారు. నుంచి సివిల్ సప్లై స్టాఫ్ మరియు మన పోలీస్ స్టాఫ్ వారు మానిటర్ చేస్తారు. దీని తర్వాత బ్లాక్ మార్కెటింగ్, హోల్డింగ్, ఓవర్ చార్జింగ్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ ద రిటైల్ అవుట్లెట్స్ తో అండ్ ఆల్ సిటిజన్స్ తో కూడా దయచేసి ఇది చేయకండి. ఇప్పుడు కొన్ని న్యూస్ వస్తున్నాయి దట్ బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ జరుగుతుంది. సో ఒకవేళ ఇలాంటి కేసెస్ వస్తే we will immediately book the case on the people who are responsible. ఓవర్ చార్జింగ్ గురించి కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, సో కొన్ని న్యూస్ వస్తున్నాయి దట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ ఛార్జ్ చేస్తున్నారు. సో దయచేసి ఇది చేయకండి, ఎందుకంటే మన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇమీడియట్లీ వీ విల్ బుక్ FIR అగేన్స్ట్ దోస్ పీపుల్. సో దయచేసి డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టఫ్ టైం. మన ఒక యూనిటీ ఉండాలి, అందరితో కలిపి పని చేయాలి, అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. OMC సేల్స్ మేనేజర్స్, సో OMC సేల్స్ మేనేజర్స్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు దట్ సప్లై విల్ బి రీస్టోర్డ్ అండ్ నార్మల్సీ కూడా నెక్స్ట్ 1 or maximum 2 days లో మనం తీసుకువస్తాం. సో దాంట్లో పానిక్ చేయడానికి అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కమింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ద క్యూ ఇన్ ద పెట్రోల్ బంక్స్, రిటైల్ అవుట్. మన ఆఫీస్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకవేళ ఎనీ ఇష్యూ ఉంటే మీరు రేస్ చేయొచ్చు. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, హోర్డింగ్ జరుగుతుంది, ఇది కూడా మన దృష్టి మీరు తీసుకురావచ్చు. సో నేను నంబర్ కూడా షేర్ చేస్తాను, మన కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది. కోఆపరేషన్ ఈసారి కూడా రావాలి, సో దట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. దీనివల్ల అమరావతి పనులు ఆగిపోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారండి. సో ఇది మేజర్ ఇష్యూ బికాస్ ఆఫ్ దిస్ సప్లై ఇష్యూస్, సప్లై డిస్రప్షన్స్ వల్ల మనకి క్యాపిటల్ రీజన్ వర్క్స్ లో కొంచెం ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు క్యాపిటల్ ఏరియాలో. ఇప్పుడు అందరికీ తెలుసు అమరావతి, ఇట్ ఈస్ అవర్ క్లోజ్ టు హార్ట్ ప్రాజెక్ట్. సో ప్రతి రోజు ఎంత ప్రోగ్రెస్ వస్తుంది, ఇది చాలా క్లోజ్ గా మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ ఇష్యూ వల్ల లాస్ట్ 1 or 2 days నుంచి అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్టర్స్ ఆర్ రేజింగ్, వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ డిమాండ్ సో దట్ మనకి పని జరగాలి, మీన్స్ వర్క్ షుడ్ నాట్ స్టాప్. సో వీఆర్ ట్రయింగ్ టు రీస్టోర్. ఒకసారి ఇది రీస్టోరేషన్ అయిపోయిన తర్వాత ఇది కూడా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రజలకి భరోసా ఏంటంటే రేపటిలోగా వస్తాయి, ఇవ్వగలుగుతారు. మాక్సిమం 2 days 3 days లో ఇది సాల్వ్ అయిపోతుంది. రేపటి నుంచి డ్రై అవుట్ నంబర్ ఎవరైతే మీరు చూస్తున్నారు, మన దగ్గర ఆల్మోస్ట్ 80-70 వరకు డ్రై అవుట్ నంబర్ ఉంది. ఇది మనము నెమ్మదిగా రిడ్యూస్ చేస్తాం రేపటి నుంచి, అండ్ 2-3 days లో నేను నార్మల్సీ తీసుకువస్తాను. ఇది నేను ఆశిస్తున్నాను, నేను భరోసా ఇస్తాను. పెట్రోల్ బంకు రద్దీని తట్టుకోవడానికి పోలీసు సహాయం తీసుకుంటుంది.
పోలీస్ సహాయత నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈరోజు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ తో మాట్లాడడం జరిగింది. సో రెవెన్యూ స్టాఫ్ మరియు పోలీస్ స్టాఫ్ వాళ్ళు కలిపి మానిటర్ చేస్తారు. ఒకవేళ ఎనీ ఇష్యూ వస్తే వి విల్ బుక్ ద కేస్ అగైన్స్ ద కన్సర్న్డ్ రిటైల్ అవుట్లెట్ ఓనర్స్. సార్ ఈరోజు హాలిడే గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ ప్రెస్ బ్రీఫింగ్ ముఖ్యంగా మన జిల్లాలో డీజిల్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాని గురించి నేను తీసుకుంటున్నాను. సో ముందుగా మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ అవర్ స్టేటస్, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో మన దగ్గర టోటల్ పెట్రోల్ బంక్స్ 195 ఉన్నాయి. ఈ 195 పెట్రోల్ బంక్స్ ముఖ్యంగా హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు చూస్తున్నారు. దే ఆర్ రన్నింగ్ దోస్ రిటైల్ అవుట్లెట్స్. దాంట్లో బేసికలీ పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి నేను మన డేటా తీసుకుంటున్నాను. పెట్రోల్ సంబంధించి ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 195 రిటైల్ అవుట్లెట్స్లో 12 రిటైల్ అవుట్లెట్స్ ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. డ్రై అవుట్ అంటే దేర్ ఇస్ జీరో స్టాక్. సో పెట్రోల్ గురించి సమస్య ఏమి లేదు. ఓన్లీ 12 పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లో పెట్రోల్ ఇష్యూ ఉంది. ఇది కూడా రెక్టిఫై అయిపోతుంది రేపు మార్నింగ్లో. కానీ ఇప్పుడు సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు. ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాస్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాస్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది. యావరేజ్ సేల్ చూస్తే ఎస్పెషలీ డీజిల్ గురించి అవర్ యావరేజ్ సేల్ ఇస్ అరౌండ్ 450 KL. మొత్తం దాంట్లో అన్ని కన్జ్యూమర్స్, ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అండ్ బల్క్ కన్జ్యూమర్స్ కూడా అన్నీ కలిపి ఆల్మోస్ట్ 450 కిలోలీటర్ ఇస్ అవర్ యావరేజ్ సేల్స్. కానీ ఈ వార్ వల్ల మార్చ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సడన్ హైక్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 30 to 40% కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. సో ఇప్పుడు లాస్ట్ నిన్న సేల్స్ చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 700 కిలోలీటర్. సో 450 కిలోలీటర్ యావరేజ్ సేల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, ఈవెన్ దిస్ ఎల్పిజి సిచ్యువేషన్ కూడా చూసాము. ఎల్పిజిలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది.